హలో గాయ్స్, నా పేరు భాను మాస్. నేను ఈసారి సోలో ట్రిప్ వెళ్తున్నాను. ఇక్కడ మన విజయవాడ నుంచి మనాలి దాకా అయితే నేను ట్రావెల్ చేయబోతున్నాను. సోలోగా ఎంత దూరం ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంతకుముందు వైజాగ్ వెళ్ళా, బట్ ఇది నార్త్ ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను మదురై నుంచి నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాను. నేను విజయవాడ నుంచి అయితే ట్రైన్ ఎక్కుతున్నాను. అంటే విజయవాడకి వచ్చే వరకే 3:10కి రావాల్సింది, 3:50 అయింది. ఒక 40 మినిట్స్ అయితే లేట్ అయితే నడుస్తుంది ట్రైన్. విజయవాడ టు నిజాముద్దీన్ అయితే ఈ ట్రైన్ అయితే వెళ్తుంది. నిజాముద్దీన్ అనే స్టేషన్ అనేది ఢిల్లీలో వన్ ఆఫ్ ద బిగ్ స్టేషన్ అనమాట. ఈ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చే వరకే 725 రూపీస్ అయింది. అండ్ మన ఇంక్లూడింగ్ జిఎస్టీస్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బుక్ చేసుకుంటే 750 రూపీస్ దాకా పడిందండి ట్రైన్ టికెట్. అదిగోండి మన ట్రైన్ అయితే వస్తుంది. మదురై సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈస్ కమింగ్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8. విజయవాడ నుంచి న్యూఢిల్లీకి వెళ్తానికి ఆల్మోస్ట్ 26 అవర్స్ అయితే ట్రైన్ జర్నీ అయితే ఉంటుందండి. 26 అవర్స్ మనం ఈ ట్రైన్లోనే స్పెండ్ చేయాలి. ఈ ట్రైన్ స్టార్ట్ అయ్యి జస్ట్ 12 అవర్స్ అయింది. 12 అవర్స్ తర్వాత విజయవాడ అయితే వస్తుంది. ట్రైన్ అయితే పర్లేదు, నీట్గానే ఉంది. నేను ఫస్ట్ టైం అయితే ఎంత దూరం అయితే ట్రావెల్ చేస్తున్నాను. మా ఇంట్లో మా డాడీ అని మా సిస్టర్ అయితే వచ్చారు, నన్ను దిగబెడతానికి ఇక్కడికి వచ్చారు. ఒక్కళ్ళమే అంత దూరం సోలో ట్రావెలింగ్ చేయాలంటే చాలా కష్టం అండి, చాలా రిస్క్ కూడా ఉంటుంది. సో మాక్సిమం మా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వెళ్ళండి. సోలో ట్రావెలింగ్ అంటే పిచ్చున్న వాళ్ళు మాత్రం దూకేయండి, జాగ్రత్తగా వెళ్ళండి. ఒక 10 మినిట్స్ బ్రేక్ తర్వాత 4కి అయితే ఎగ్జాక్ట్గా మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ విజయవాడ. ఒక 1 వీక్ తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. ఈసారి నా బెర్త్ అయితే సైడ్ అప్పర్ అయితే వచ్చిందండి. సో సోలో ట్రావెలింగ్ కాబట్టి 26 అవర్స్ దీంట్లోనే నా బ్యాగ్ కానీ ఎవ్రీథింగ్ నా పక్కన పెట్టుకుని కూర్చున్నాను. ఛార్జింగ్ పోర్ట్లు అయితే లేవు, బట్ కింద అయితే ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ కల్చర్ అండి. వీళ్ళందరూ మొత్తం తమిళియన్సే ఉన్నారు నా పక్కన కోచ్లో మొత్తం కూడా. బ్యాగ్స్ అన్ని చదువుకొని ట్రైన్ కదిలిన 1 అవర్కి అయితే నేనైతే కొద్దిసేపు అనుకున్నాను. ఒక 1 అవర్ స్లీప్ వేసిన తర్వాత తెచ్చుకున్న స్నాక్స్ అయితే మెల్లగా తింటాం మొదలెట్టేశాను. ఇంకా స్నాక్స్ డిన్నర్ అవన్నీ తినేసి మాక్సిమం తొందరగా ఎర్లీగా పనుకోవడానికి అయితే ట్రై చేశాను. 9 కల్లా పనుకున్నానండి. ఏ భోపాల్ హే ఏ మధ్యప్రదేశ్. మార్నింగ్ 8 కల్లా నేనైతే లేచాను. 8 కల్లా మనం భోపాల్లో అయితే ఉన్నాం, మధ్యప్రదేశ్కి అయితే వచ్చేసాము. ట్రైన్ అయితే మంచి స్పీడ్లో చితక్ కొట్టాడు, బాగా స్పీడ్ పోనిచ్చాడు. నైట్ టైం అయితే చాలా చల్లగా ఉందండి. స్వెటర్స్ అయితే కంపల్సరీ ఉండాలి, దుప్పట్లు కూడా కంపల్సరీ ఉండాలి. ఇంకా నీట్గా రెడీ అయిపోయి బ్రష్ చేసేసి తెచ్చుకున్న స్నాక్స్తో పాటు అండ్ మా మమ్మీ వచ్చరికి పులిహోర చికెన్ ఫ్రై అయితే చేసింది. ఈ 2 కూడా కలుపుకొని తినేసాను. మెల్లగా ఆఫ్టర్నూన్ అయితే అయింది. మనం మధ్యప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్కి అయితే వచ్చాము. ఈ ట్రైన్ ఇప్పటికే 4 రాష్ట్రాలు దాటొచ్చిందండి. ఇటువైపు హౌసెస్ చూసారా ఎలా ఉన్నాయో, బయట సైడ్ అయితే ప్లాస్టింగ్ లేదు, అన్ని కిటికీరాలు అయితే క్లియర్గా కానొస్తున్నాయి. అదేం అర్థం కాలేదు మరి. ఈ ట్రైన్ తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ ఢిల్లీ, ఈ 6 రాష్ట్రాలు దాటుకుంటూ అయితే వెళ్తుందండి. నేనైతే ఆగ్రాకి దగ్గరలో ఉన్నా. ఇక్కడ చూసారుగా కాంపౌండ్ వాల్స్ కూడా రెడ్గా ఉన్నాయి. ఈ ట్రైన్ అయితే ఎక్కడా కూడా లేట్ నడవాల. ఒక ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మనల్ని అయితే సంపర్క్ క్రాంతి నిజాముద్దీన్ ఢిల్లీ స్టేషన్లో అయితే 6 కల్లా దింపింది. ట్రైన్ అయితే ఎక్కడా లేట్ నడవలేదు, ఆన్ ది టైం అయితే తీసుకొచ్చింది. ఢిల్లీలో చాలా చల్లగా ఉందండి. 8 డిగ్రీస్ వచ్చేవరకు 16 డిగ్రీస్ అలా ఉంది టెంపరేచరు. చాలా చల్లగా, ఏళ్ళు కానీ కాళ్ళు కానీ చాలా చల్లగా అయిపోతున్నాయి. స్వెటర్స్ కానీ, మంకీ క్యాప్లు కానీ, గ్లౌజెస్ కంపల్సరీగా కొనుక్కోవాలి, ఉండాలి, లేదంటే ఈ చలికి చాలా కష్టం అసలుకి. ఈవినింగ్ 6కే 16 డిగ్రీస్ ఉంది. ఇంకా నైట్ అయ్యేసరికి మనకి 10 డిగ్రీస్కి అలా పడిపోతుంది. టెంపరేచర్స్ మరీ దారుణంగా ఉన్నాయి ఢిల్లీలో. ఇంకా అలా మన ట్రైన్ అయితే వదిలిపెట్టేసి నేనైతే ఢిల్లీ నిజాముద్దీన్ స్టేషన్ బయటకి అయితే వెళ్తున్నాను. ఢిల్లీ మెట్రో స్టేషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్కామ్స్ అండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకల్స్ వస్తారు, క్యాబ్స్ కావాలా, అవి కావాలా, రూమ్స్ కావాలా, ఈ చాలా టైప్లో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. మనం ఏం మాట్లాడుకోకుండా సైలెంట్గా మనం అయితే బస్ స్టాండ్కి వెళ్ళిపోవడమే. నిజాముద్దీన్ ఈ రైల్వే స్టేషన్ నుంచి మనం వచ్చేవరకు కాశ్మీరీ గేట్ అనే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. ఈ కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్కి వెళ్తానికి మనకు మెట్రో అయితే ఉంటుంది. మనం బయటకు వచ్చిన తర్వాత ఎవరిని అడిగినా కానీ మెట్రో స్టేషన్ అయితే చూపెడతారు. మెట్రోలో కూడా చాలా రకాలైతే లైన్స్ అయితే ఉన్నాయి. రెడ్ లైన్ అని, పర్పుల్ అని చాలా లైన్స్ అయితే ఉన్నాయి. మీరు కన్ఫ్యూజన్గా ఉంటే అక్కడ లోకల్స్ని అయితే కనుక్కోండి. లేదు అనుకుంటే బయటకు వచ్చిన తర్వాత ఒక క్యాబ్ అయితే మాట్లాడుకొని సేఫ్గా, సెక్యూర్గా మన కాశ్మీరీ గేట్కి అయితే రీచ్ అవ్వాలి. నాకు ఫస్ట్ టైం అయినా కానీ అక్కడ లోకల్స్ని కనుక్కొని నేనైతే ఈ కాశ్మీరీ గేట్ అయితే బై త్రూ మెట్రో ద్వారా అయితేనే వెళ్ళాను. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనకి ఎంట్రన్స్లో ఇలాగా టికెట్స్ అయితే తీసుకోవాలి. మిషన్ టికెట్స్ అనమాట. మనకి ఏ స్టేషన్కి వెళ్తామో టైప్ చేసి ఇక్కడ మనం టికెట్ అయితే తీసుకోవాలి. నాకైతే ఇక్కడ నుంచి 40 రూపీస్ పడింది కాశ్మీరీ గేట్కి.
నేను కాశ్మీరీ గేట్కి వెళ్ళడానికి దాదాపుగా 2 లైన్స్ అయితే మారానండి. మధ్యలో ఇంటర్సెక్షన్ స్టేషన్ ఒకటి ఉంటుంది. ఆ స్టేషన్లో కొంచెం దూరం నడిచి మళ్ళీ ఇంకో లైన్ అయితే ఎక్కాలి. ఇది కొంచెం అయితే కొత్త వాళ్ళకైతే కొంచెం ఇదిగా ఉంటుంది. బట్ అక్కడ లోకల్స్ అయితే కనుక్కొని వెళ్ళండి, లేదంటే క్యాబ్స్కి మ్యాక్సిమం వెళ్ళండి. హర్నిజాముద్దీన్ నుంచి మనకి కాశ్మీరీ గేట్ వెళ్తానికి 16 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 16 కిలోమీటర్స్ 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. బయటకు వచ్చి మనకి బస్సు ఎక్కినా కానీ, లేదంటే ఇలా ఆటోస్ ఏమన్నా వెళ్ళినా కానీ, మ్యాక్సిమం క్యాబ్స్ కాడికి వెళ్ళినా కానీ 1 అవర్ లోపు వెళ్ళిపోవచ్చు. మనకి నైట్ టైం బస్సు చాలామంది డిఫరెంట్గా బుక్ చేసుకున్నారు. 8, 9, 10, 11కి అలాగ బస్సులు అయితే మనకి కాశ్మీరీ గేట్ కాడ నుంచి అవైలబుల్ ఉంటాయి. నేనైతే 10:30కి అయితే బుక్ చేసుకున్నాను. నా బస్సు వచ్చేవరకు 10:30కి, నేను వచ్చేవరకు 7:30 కల్లా ఈ కాశ్మీరీ గేట్కి అయితే వచ్చేసాను. బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తున్నానండి. ఇప్పుడు రెడ్ బస్ యాప్లో అయితే నేను జింగ్ బస్ అయితే బుక్ చేసుకున్నాను. మన బస్ అయితే ఇంకా రాలేదు. బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. బట్ చలి అయితే చంపేస్తుంది, చాలా చల్లగా ఉంది. కాశ్మీరీ గేట్ నుంచి మనాలికి మన బస్ టికెట్ పడింది అయితే 950 రూపీస్ అయితే పడింది. ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్న తర్వాత ఈవినింగ్ అయితే ఫుడ్ అక్కడ తిందామని ట్రై చేశాను. బట్ ఏ ఫుడ్ కూడా అంత హైజీన్గా అయితే లేదు, దారుణంగా ఉన్నాయి. స్పైసెస్ కూడా వేరేలా ఉన్నాయి. అందుకే అక్కడ ఫ్రెష్గా ఫ్రూట్స్ కట్ చేస్తుంటే ఒకటి తీసుకున్న 30 రూపీస్ అండి. ఇంకా చలి తట్టుకోలేక నా వల్లగా మంకీ క్యాప్స్ అండ్ గ్లౌజెస్ అయితే వేసుకున్నాను. ఇదే మన జింగ్ బస్సు అయితే వచ్చేసింది 10:30 కల్లా. అక్కడ ఉండే కాంపౌండర్ అయితే మన ఎవరైతే బస్సుకు సంబంధించిన వాళ్ళు ఉంటాడో ఆ జింగ్ బస్సుకు సంబంధించిన వాళ్ళందరూ వచ్చి మనల్ని అయితే తీసుకొని వెళ్తారనమాట బస్ దగ్గరికి. బస్ అయితే చాలా బాగుంది, చాలా హైటెక్ బస్ అనమాట. మంచి హైట్ లో ఉంది బస్సు కూడా. ఈ బస్ ఎక్కేటప్పుడు మాక్సిమం ఫుడ్ తినడం అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనం వెళ్ళేది హిల్ స్టేషన్ కాబట్టి ఆ హిల్స్ మీద వెళ్ళేటప్పుడు బస్సు మనకి కడుపులో తిప్పినట్టు ఉంటుంది. మాక్సిమం ఫుడ్ అయితే అవాయిడ్ చేసాను. నేను ఈ బస్ ని లాస్ట్ మినిట్ లో బుక్ చేసుకున్నాను. నాది సీట్ వచ్చేవరకు బ్యాక్ సైడ్ అయితే పడింది, లాస్ట్ రో అనమాట నాది. అక్కడైతే సీట్ పడింది, అందువల్ల కూడా ఇంకా ఎక్కువగా అయితే తిప్పేసింది. నాకు వామిటింగ్ అయితే అయిందండి, 3 times వామిటింగ్ అయింది. ఇంకా బస్ అయితే కరెక్ట్ గా 10:30కి అయితే తీసాడు. బస్ కూడా ఆల్మోస్ట్ 70% దాకా ఫిల్ అయితే అయిపోయింది. మధ్యలో అక్కడక్కడ స్టాప్స్ ఉన్నాయి, అక్కడైతే ఎక్కించుకొని వెళ్ళారండి. రిమైనింగ్ అయితే బస్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా నేనైతే ఎలాగట్ట కళ్ళు మూసుకొని అయితే నిద్రపోయాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే నేనైతే ఒక దాబా దగ్గర అయితే ఆపాడండి. టీకి అయితే ఆపాడు. ఆల్మోస్ట్ కుల్లుకి ఒక 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. మొత్తం హిల్ స్టేషనే, చుట్టూ ఎక్కడ చూసినా కానీ మామూలుగా లేదు. చలి చల్లగా చాలా బాగుందండి క్లైమేట్ అయితే, అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది. అంత హైట్లో అసలు ఇల్లు ఎలా కట్టుకున్నారో అర్థం కాలేదు. ఇది మొత్తం ఎలా ఉందంటే ఈ సీనరీ కూడా మూవీస్లో చూసే లొకేషన్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో అయితే ఉన్నాయండి. మనం సముద్ర మట్టానికి చాలా హైట్లో అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసరికి మనకేంటంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అయితే ఉంటుంది. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, చెవులు మూసుకుపోవడం అండ్ ఆ టైప్లో వామిటింగ్ అవ్వడం ఈ హైట్లో ఉన్నప్పుడు అలా అవుతూ ఉంటుంది. చూసారుగా HP పెట్రోల్ బంక్ అయితే ఉంది. మేమైతే ఈ రాజు దాబా దగ్గర అయితే ఆగాము. నాకు నైట్ టైము ఎర్లీ మార్నింగ్ లేవగానే 3 వామిటింగ్స్ అయితే అయింది. అసలు ఓపికే లేదు నాకు. 8:30 అలా అవుతుందండి టైం అయితే. ఇదంతా కూడా కుల్లు అనమాట. కుల్లు మనాలి కదా, ఇది కుల్లు. ఫస్ట్ కుల్లు అయితే వస్తుంది. ఈ కుల్లు కా నుంచి మరలా మనం ఒక 25 కిలోమీటర్స్ అయితే మనాలి వస్తుంది. ఫస్ట్ కుల్లు తగిలిద్ది మనకి. ఇది కూడా చాలా బాగుంది. ఈసారి నెక్స్ట్ టైం కుల్లులో కూడా స్టే చేయాలి. ఈ దారిలో కనబడుతున్న ఇవన్నీ కూడా యాపిల్స్ చెట్లు అండి. ఇది అన్సీజన్ కాబట్టి యాపిల్స్కి ఇంకా ఆకులు కానీ కాయలు కానీ ఏమీ లేవు. ఇది కుల్లు దాటిన తర్వాత మనాలి దారిలో వెళ్ళేటప్పుడు ఈ కుల్లుకి మనాలికి మధ్యలో అయితే ఈ యాపిల్ చెట్లు అయితే స్పాట్ చేస్తాం మనం. చాలా మూవీస్లో ఈ లొకేషన్స్లోనే ఈ యాపిల్ తోటల్లోనే సాంగ్స్ అయితే షూట్ చేశారు. గుడుంబా శంకర్ సినిమాలో ఒక సాంగ్ అయితే ఉంటుంది. ఆ సినిమాలో సాంగ్ కూడా ఇక్కడే షూట్ చేశారు. నాకు అక్కడక్కడ ఈ మంచు కొండలు అయితే లైట్కి ఇప్పుడే కనబడుతున్నాయండి. హిమాచల్ ప్రదేశ్లో పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు అయితే చూసారు కదా. పెట్రోల్ 94 రూపీస్ ఉంది, డీజిల్ 87 రూపీస్ అయితే ఉంది. ఆల్మోస్ట్ మనకి 13 రూపాయల దాకా తేడా ఉందండి, చాలా తేడా ఉంది. కరెక్ట్గా మనం అయితే 9:30, 10 కల్లా మనం అయితే ఈ మనాలి అయితే వచ్చేసాము. ఇది మనాలి బస్ స్టాండ్ దిగడంతోనే చూసారుగా బ్యాక్ సైడ్ అయితే మనకి స్నో అయితే కనబడుతుంది హిల్స్ మీద. ఫస్ట్ టైం స్నో చూసినప్పుడు మైండ్ పోయింది. కొండలు కూడా ఇలా తెల్లగా ఉంటాయని ఇన్నాళ్ళు సినిమాలను చూసినా, రియల్గా చూసేసరికి ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. మనాలి బస్ స్టాండ్ కాడ నుంచి మనం మాల్ రోడ్లో దగ్గరగా ఉండే హాస్టల్స్ అయితే చూస్తున్నానండి. నేనైతే హాస్టల్కి అయితే వచ్చాను. ఈ హాస్టల్ పేరే ట్రిపిడ్ అడ్డల్. ఈ హాస్టల్లో మనకి రిసెప్షన్లో కూడా మనకి ఒక కుర్రోడు ఉంటాడు, అన్ని లాంగ్వేజెస్ అయితే మేనేజ్ చేస్తున్నాడు. ఈ హాస్టల్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఇక్కడ మెయిన్ సేఫ్టీ అయితే ఉంది. గర్ల్స్కి కానీ సోలో ట్రావెల్స్కి కానీ ఎవరికైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. హాస్టల్ నుంచి కూడా మనకి మంచు కొండలు అన్నీ కూడా కానొస్తూ ఉంటాయి. డబుల్ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయండి అండ్ రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయి.
పర్ డేకి వచ్చేవరకే నాకు 350 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. చాలా రీజనబుల్. మెయిన్ వచ్చేవరకే ఈవినింగ్ టైమ్స్ ఈ రూమ్లో ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఎవ్రీడే ఈ రూమ్లో అయితే కూర్చొని ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు. అక్కడ ఉండే ఓనర్స్ కానీ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తున్నాను. మ్యాక్సిమం అయితే తెలుగు వాళ్ళు అయితే చాలామంది అయితే ఈ హాస్టల్కి వస్తున్నారండి. నేను కూడా యూట్యూబ్లో చూసి అయితే ఈ హాస్టల్కి అయితే వెళ్ళాను. రేటింగ్స్ పరంగా, సేఫ్టీ పరంగా ది బెస్ట్ అయితే ఈ హాస్టల్ అయితే ఉంది. మ్యాక్సిమం ఈ హోటల్ని అయితే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఓనర్స్కి ముందరగా అని చెప్తా, నాకు అనిపించిందే చెప్తా అని చెప్పాను రివ్యూలో. బట్ నాకు అనిపించింది నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నారండి. వీళ్ళే హాస్టల్ ఓనర్స్ అనమాట. వీళ్ళల్లో ఒకళ్ళు గిటార్ ప్లేయర్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు. అన్న సింగింగ్ బాగా చేస్తాడు. చాలా బాగుంటుంది ఎంటర్టైన్మెంట్. మాక్సిమం సౌత్ ఇండియా ఫుడ్ అయితే చాలా తక్కువ. బట్ ఈ హాస్టల్లో వచ్చేవరకే బిర్యానీ కూడా, రైస్ అండ్ బిర్యానీ దొరికింది. నేనైతే 4 days మ్యాగీ తిన్నాను. బట్ లాస్ట్ రోజు అయితే అమ్మ చేత బిర్యానీ అయితే చేయించు. ఏమైతే ఉంటే ఇంట్లో ఉన్నట్టే ఉంది. హాస్టల్ ఓనర్ వాళ్ళ మమ్మీ అనమాట. చాలా బాగా. ఈ వీడియో ఎక్కడ చూసారంటే మీకు ఎంతగట్ట ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే ఆన్సర్ అయితే ఇస్తాను. లేదు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో అయితే బాను మసాన్ సెర్చ్ చేయండి, నా అకౌంట్ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలా కష్టపడ్డాను, చాలా డేర్ చేసి అంత దూరం అయితే సింగిల్గా అయితే వెళ్ళాను. సోలో ట్రావెలింగ్ అనమాట ఇది. నెక్స్ట్ టైం వీడియోలో మనాలిలో నేను ఎక్కడికి వెళ్ళాను, ఏంటి, నా బడ్జెట్ ఎంత అయింది మొత్తం కూడా ఇంకో వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ టైం వీడియోలో మనం కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ బానుమాస్.